నార్సింగిలో పడుపు వృత్తిని స్వచ్ఛందంగా విడిచి సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని తగిన సహకారం అందిస్తామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా నార్సింగిలో పడుపు వృత్తిని స్వచ్ఛందంగా విడిచి సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని తగిన సహకారం అందిస్తామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. మండలంలోని సరోజినీ నగర్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరవగా ఆర్డీఓ రామాయంపేట సిఐ సైదానాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పడుపు వృత్తిలో నుండి బయటకు తీసి సభ్య సమాజంలో గౌరవంగా జీవించేలా చేయాలన్న ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా పోలీస్ యంత్రాంగం దృఢ సంకల్పం ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 17 జూలై నాడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించామని గుర్తు చేశారు. నేడు సరోజినీ నగర్లో ఇంటింటి సర్వే చేసి చదువుకోవాలనుకుంటున్న వారికి, ఏదైనా నైపుణ్యం ఉన్నవారికి, ఏదైనా ఇతర విషయాల పట్ల ఆసక్తి, నైపుణ్యం ఉన్నవారికి ఉపాధి కల్పించి గౌరవప్రదంగా బ్రతకడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఎవరికి ఏం కావాలంటే అప్పుడు మేము అన్నీ రాసిచ్చినాం. వాళ్ళన్నీ కూడా ఓకే చేసారు, మాకు చేయలేదని కూడా అంటలేము, చేసారు. కానీ మాకు మహారాష్ట్రలో వచ్చి నా నోట్లో మట్టి పెట్టి ఇప్పుడు అక్కడ పోయి ఆ ల్యాండ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు పెట్టుకున్నాము. ఆ లక్ష పెడితే ఈ ఏరియాలో మనిషికి 10 ఎకరాల ల్యాండ్ దొరికేది మాకు. ఆ 10 ఎకరాల ల్యాండ్ ఇలా అమ్ముకుంటే 10 కోట్లు వచ్చేది. 10 కోట్లు వచ్చేది. ఒక్కొక్కరి జీవితాలు బాగుపడేవి. 13 సార్ 13 ఎకరాలు బోర్ వేయించిన మన గొల్పర్తి ఎవరు బాపురెడ్డి బండ్లు పెట్టుకుంటా లేవల్ చేసి అన్నీ చేసి మొత్తం దున్నుకొని మన గొప్పలపల్లికి పోయి 13 మందికి సార్. కాదు సార్, ఇక్కడ ఒక్క ఊర్లో ఇవ్వలేదు సార్, చెప్తారు నేను. కొంచారం, ఎల్దుర్తి, ఉప్పులింగపూర్ కాడ ఇస్తే అక్కడ కూడా మా ల్యాండ్ గుంటున్నారు సార్. గంగాయన గుంటున్నారు. అయితే ఇక్కడ మేము ట్రాన్స్ఫారం తెచ్చుకున్నాం సార్. గవలపల్లికి పోయి మా తమ్ముడు రాములని ఉండే, రాములు నేను పోయి వాళ్ళకెళ్ళి గవలపల్లికి పోయి తంబాలు వేసుకొచ్చి ట్రాన్స్ఫర్ తెచ్చి కడితే మళ్ళీ అది కూడా ఎవరు కోనాపురం ఆఫీసర్ ఆయన ఎత్తుకోపోతే కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నాము. మేము ల్యాండ్లో దున్నపోతే ఫారెస్టర్లు వచ్చి మాకు మెడలు కట్టి నూకేసిండ్రు. ఎవడమ్మా నీకు ఇచ్చింది ఓ అది అని అంటే మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోయినాం. సార్ ఇది ఏం సార్ మా ఘోష, ఉన్న పైసలన్నీ వచ్చి అమ్ముకుంటుంది, అప్రాపాలు అవుతుంది అంటే అట్లా చేసుకుని ఉండు, మళ్ళీ మేము చూస్తామని చెప్పి ఇక తెల్లారి ఆ సారు కారులో తీసుకొని వచ్చిండు నాకు ఇంటికి. ఆయన దగ్గరికి రాత్రి ఆర్డినరీ బస్కి వెళ్ళినాం మేము. అప్పుడు పరిస్థితులు మరి చాలా ఘోరంగా ఉన్నాయి. ఘోరంగా అంటే చెప్పుకోరాని ఘోరం ఉంది మా బతుకులప్పుడు. వచ్చినాక అడిగింది, లేదు ఇయ్యమన్నా. లేవల్ చేసినాం, బోర్ వేసినాం, స్తంభాలు పాటినాం, ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం. ఏం లేదు, ఏం చేసినా ఒక మంచి చేస్తే మాకు అంతే సంతోషం సార్. ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి సంకల్పంతో ఇవాళ మనం మాట్లాడుకుంటాం, ఇక్కడ ఉన్నాం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే శ్రీనివాస్ గారు ఎంత అద్భుతంగా మీకు చెప్పడం జరిగింది. ఉపాధి అవకాశాలు ఏ రకంగా చేయబోతున్నాం, తర్వాత మీకు మీ ఎంపవర్మెంట్ అంటే మీ విమెన్ ఎంపవర్మెంట్ ఏ రకంగా చేయబోతున్నాం, మీరు సహకారం మీ చెయ్యి అందిస్తే అన్న విషయాన్ని సార్ చాలా క్లియర్గా చెప్పింది. అదేవిధంగా ఆర్డీఓ గారు కూడా మీ సమస్యలన్నీ కూడా విన్నారు. మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రాబ్లమ్స్, అది ల్యాండ్ ఇష్యూస్ కానీ తర్వాత మిగతా కానీ అన్నీ కూడా విన్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నాం సార్. ఇది యాక్చువల్గా నేను పోస్టింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ మేము డిస్కస్ చేస్తుంటే రాజేష్ తోటి, తర్వాత ఇవన్నీ కూడా మేము ఆలోచన చేస్తుంటే చాలాసార్లు ఇక్కడ మీరు అన్నది వాస్తవం సార్. ఇక్కడ మాకేంటంటే 2-3 రాబరీలు అయినాయి, డెకాయిటీస్ అయినాయి, తర్వాత ఇష్యూస్ ఏంటంటే పోలీస్ పేరుతోటి న్యూసెన్స్ అయిపోయినాయి. వీళ్ళు కూడా ఏంటంటే ఇంకా చాలా జరుగుతున్నాయి. మా నోటీసులకు వచ్చినాయి, పోలీస్ స్టేషన్కి వచ్చినాయి కొన్ని ఉన్నాయి, పోలీస్ స్టేషన్కి రాని కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా తర్వాత నేను మా వాళ్ళతో మాట్లాడితే అది చెప్పినారనమాట నాకు. అంటే అప్పుడు సబ్ రిజిస్ట్రార్లో ఉద్యోగం ఉన్నట్లు చెప్పలేదు, అంటే అప్పుడు నాకు తెలియదు. కానీ ఇక్కడ నుంచి ఒక అమ్మాయి
విలేజ్ సెక్రటరీగా ఉంది అన్న విషయం చెప్పినారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్ అని చెప్పినారు. అప్పుడు మేము ఆలోచన చేసినాం అసలు ఎందుకు ఇది అంటే సేమ్ ఇది కంటిన్యూ ఎందుకు చేయాలా, వీళ్ళు ఒక గౌరవప్రదంగా ఎందుకు ఉండొద్దు, ఎందుకు చేయాలా. ఆల్రెడీ రాజేష్ తోటి మాట్లాడినప్పుడు ఎస్ఐ గారు మీకు ఇక్కడ ఉండి మీకు పనిచేసిపోయిన ఎస్ఐ గారు ఆయనతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు తెలిసినాయి. అరే ఇక్కడ వీళ్ళు ఇంకా అదే బురదలో ఉంటున్నారు, దాన్ని బయటికి తీసుకొని రావాలా. అప్పుడు ఏదో లోపాలు జరిగిండొచ్చు, మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఇది కొద్దిగా మనకి ఏంటంటే ఇప్పటిదాకా ఆయన చెప్పినాడు బాగా కష్టాలు తర్వాత ఇబ్బందులు అన్ని కూడా ఒక ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదురైన తర్వాత మళ్ళీ ఈ పాత రూట్ వెతుక్కోవడము ఉంటుంది అనమాట. సో అలా కాకుండా ఈసారి ఒక పకడ్బందీగా మనం అది చేయాలి. 2 రకాలుగా ఉంటుంది. మిమ్మల్ని ఎట్లయినా దీనికి బయటపడేయాలా. ముఖ్యంగా ఏంటంటే మహిళలు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ రకమైన ఈ వాతావరణంలో బతకనియొద్దు వాళ్ళకి ఏంటంటే ఒక గౌరవప్రదంగా బతకాలి అన్న ఉద్దేశంతో ఆ సంకల్పంతో మేము ఈ కార్యక్రమం మొన్న వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ చేస్తున్నాం. ఇదైతే ఆగదు, దీన్ని ఖచ్చితంగా చేస్తాం. మీరు సపోర్ట్ చేస్తారా చేయరా? మేము మీకు అండగా ఉన్నాం. ఇంత యంత్రాంగం ఉంది, కేవలం పోలీసులే కాదు, ఇవాళ ఆఫీసులో తీసుకొచ్చినాం. ఇప్పటిదాకా శ్రీనివాస్ సార్ చెప్పినాడు, ఇప్పుడు మేమే వచ్చినాం, ఇంకా తర్వాత మిగతా వాళ్ళు కూడా వస్తారు. ఖచ్చితంగా అందరికి ఏదో రకమైన ఎంప్లాయ్మెంట్, ఏదో రకమైన గౌరవంగా బతికేలాగా మనం ఒక ఏర్పాటు అనేది మనం ఖచ్చితంగా చేద్దాం. సో నేను మళ్ళొకసారి ఇవాళ మా సిఐ గారు, తర్వాత ఎస్ఐ సృజన, తర్వాత ఒక మంచి టీం ఉన్నది ఇక్కడ, పోలీస్ పరంగా కూడా ఒక మంచి టీం ఉన్నది, మీరు యూటిలైజ్ చేసుకోండి. అందరికి కూడా నేను చెప్తున్నాను. సో మేమందరం కూడా ఉన్నాం, అందరం కూడా ఇక్కడున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేదా డిఆర్డిఐ సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బంది కానీ అందరూ కూడా ఒక సదుద్దేశంతో కలెక్టర్ మేడము తర్వాత ఎస్పీ గారు వారి నోటీసులో కూడా పెట్టినాం. మేము ఈ విషయం ఇట్లా ఉంది అని మేడం చెప్పినాను. ఎస్పీ గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకు ఇవ్వడం అంటే ఎంత, అది మండలంలో వచ్చే ఫస్ట్ ఏంటంటే బంతిలో ఫస్ట్ భోజనం మీకు అంటున్నప్పుడు ఇక ఇంతకు మించిన అవకాశం ఇంకేముంటది. ఏం సరోజనమ్మా, బంతిలో భోజనం పెట్టేటప్పుడు బంతిలో మీకు ఏంటంటే మొదటి విస్తరి మీకే ఇస్తామని చెప్తున్నారు. అదృష్టం, కరెక్ట్. నేను చెప్తున్నాను అది మీ అదృష్టం. ఈ అదృష్టాన్ని ఎవరు కూడా కాలరాయొద్దు. ఇస్తరాకి వేసినారు కదా, భోజనం పెట్టిరు కదా, నాకు భోజనం పెట్టిరు, పంచభక్ష పరమాణాలు పెట్టిరు అంటే దాన్ని తీసుకొని పెట్టగుప్పలు వేయొద్దు అని నా రిక్వెస్ట్. తినాలా, తృప్తిగా తినండి. అది మిగిలితే 10 మందికి పెట్టండి అంటే మీ పిల్లలకు ఇదంతా కూడా. కానీ మనం ఈ బాట వదలాలి. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలా. నేను ఎక్కువ ఇంకేం మాట్లాడను. సో అందరికి కూడా మరొక్కసారి కూడా మీ అందరికీ కూడా అమ్మ వచ్చినందుకు అరయ్య గారు అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ కూడా ఇప్పుడు మనం కెమెరాలు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. మేము ఇది రావడానికి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ మాకున్న ఇబ్బందులు మీకు సంబంధించి అన్ని చెప్పారు మీరు. మీకు ఆ రోజు మీరు చెప్పినప్పుడుగా నేను పర్సనల్గా విన్నాము. అదే విషయం మా పై ఆఫీసర్కు, మా సార్కు అండ్ ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కోఆర్డినేషన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చాము. అందులో భాగంగా మీకు చెప్పినట్టుగానే వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చాము. మీకేం ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల గురించి మాకు తెలియపరిచారు కాబట్టి, మాకు మాత్రమే కాకుండా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికి చెప్తే మీకు ఎన్ని రకాలుగా ఏ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో హెల్ప్ చేస్తామమ్మా. అది మీరు ఏమేమి చెప్పారు ఆ రోజు. అంతకుముందు ఒకటి ఇక్కడ గ్రేవ్ యార్డ్ దగ్గర ల్యాండ్ గురించి ఇష్యూ ఏదో చెప్పారు, అదొకటి. దాని గురించి ఆర్టీఓ సార్ కూడా వస్తారు, మీకు దానికి సంబంధించి మీకు ఏ రకంగా హెల్ప్ చేయాలని అదొకటి చెప్తాము. ఇంకా డైరీ ఫామ్ గురించి చెప్పారు, ఆ డైరీ ఫామ్ గురించి ఒకటి చెప్తాము. ఇంకోటి మీకు సంబంధించిన కోళ్ల ఫారం గురించి చెప్పారు, ఒక 30 కుంటాస్ ఆఫ్ ల్యాండ్ ఉంది సార్, దాని దగ్గర కోళ్ల ఫారం గురించి పెట్టే విధంగా అవకాశం ఉంటే చెప్తే మన డిఆర్డిఓ సార్ కూడా చెప్పాము మేము. మీకు సంబంధించిన దానికి ఎన్ని రూపాయలు, ఏ రూపం అయితే ఆ రూపంలో, అంటే మీకు లోన్స్ బ్యాంక్ తరఫున కావచ్చు, ఇంకేమన్నా కానీ లోన్స్ కావచ్చు, ఇంకేమైనా స్కీమ్స్ ద్వారా మీకు పర్సనల్గా ఉపయోగపడే విధంగా దానికి సంబంధించి కూడా మీరు ఏం అడిగినా దాని తగ్గట్టు చేసే విధంగా ఉన్నానమ్మా. దాంతోపాటు ఇందాక అంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి 9 acres ఆఫ్ ల్యాండ్ గురించి ఏదో చెప్పారు, అది కూడా ఏమైనా అవకాశం ఉంటే సార్ దృష్టికి తీసుకెళ్దాము. మీ ద్వారా మేము కూడా ఇప్పుడు మేము మాట్లాడేదండి కూడా సార్ వాళ్ళు అందరికి పిలిపించి త్రూ మీ ద్వారానే మేము వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాం. అది మాత్రం మర్చిపోవద్దు. ఏం సార్ వాళ్ళకి ఏం పని లేకుండా కావాలని మమ్మల్ని ఇబ్బంది పెడతారని ఆలోచనతో మీరు ఉన్నారు. ఎందుకంటారని లాస్ట్ టైం మీకు చెప్పాను, ఇప్పుడు 2-3 times మీతో మాట్లాడినప్పుడల్లా అదే చేస్తున్నారు సార్, మీరు దాన్ని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని చేస్తున్నారు అనే ఆలోచన దూరం నుంచి బయటికి రండి అమ్మా. మేము చేసేదన్నీ కూడా మీ మంచి గురించే. మీ భవిష్యత్తు ఎలాగో తెలుసో తెలియకో ఒక దారిలో వెళ్ళారు, అక్కడ నుంచి బయటికి రండి అంటున్నాము.
మీకు కావాల్సినవన్నీ ఎన్ని రకాలుగా అంతకుముందు ఎవరో చెప్పారంటున్నారు, మీరు ఒక మాటలో ఉన్నారు సార్, అంతకుముందు మీరు వస్తారు సార్, ఆఫీసర్లు వచ్చారు ఏదో చెప్పేసి పోతుంటారు, ఏదో అంటుంటారు, తర్వాత మళ్ళీ రారు, మమ్మల్ని పట్టించుకోరు, మా జీవితాలు ఇలాగే ఉంటాయి అనే ఆలోచనతో మీరు ఉన్నారు. అది కాదమ్మా, అప్పుడు అయిపోయింది, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడైతే మేము మాకు చెప్పండి అమ్మా అని నేను వచ్చి చెప్పాను. ఎస్ఐ గారు ఒక 4-5 టైమ్స్ చెప్పారు. నేను చైనా కానీ మీ దాంట్లో ఎటువంటి స్పందన లేకుండా ఇది మంచి పద్ధతి కాదు. మీరు చెప్తేనే కదా మాకు తెలిసేది. మీ ఫస్ట్ మీరు ఒక గీత గీసుకొని ఉన్నారు, గీత నుంచి బయటికి రండి అమ్మా. నేను ఇంతే చేయగలుగుతాము, ఇది దీనికంటే ఇంకో పని చేయలేకపోతున్నాను ఆలోచన ధోరణి నుంచి ఫస్ట్ బయటికి రండి. అది బయటికి వస్తేనే ఏదైనా ఉంటుంది. అట్లీస్ట్ ఈ రోజన్నా అందరి సభకు మా సారుల సమక్షంలో మీ అందరికి తెలియపరుస్తున్నానమ్మా. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియపరచండి. ఆ ప్రాబ్లమ్స్ సాధ్యమైనంత వరకు మీ ద్వారా మీ గురించే, మాకైతే పర్సనల్ కాదు కదా, మేము ఈ రోజు ఉంటామమ్మా, ఇంకో 1 సంవత్సరం 2 సంవత్సరం మేము వెళ్ళిపోతుంటాం, ఇంకో ఆఫీసర్ వస్తున్నది కాదు కదా, మేము ఉన్నాం. మా సార్ అయితే మాత్రం మీ గురించి పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మా డిఎస్పీ సార్ ఇప్పటికీ ఆ కలెక్టర్ మేడం గారితో కూడా డిస్కషన్ చేసి మాట్లాడారు. కాబట్టి ఇంత మంచి ఆఫీసర్ రావడం ఎందుకంటే మీ గురించి చేస్తున్నాం కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు చెప్పింది అదే మాట ఉంటున్నారు, చెప్తున్నారు, వేరే వాళ్ళ దగ్గర కలుస్తున్నారు. మీరు నా సార్ లేదు సార్, మాకు పోలీస్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు, పోలీస్ వాళ్ళు నైట్ టైంలో మాకు కెమెరాలు పెట్టిస్తున్నారు, నైట్ టైంలో పెట్రోలింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అని మీరు ఎవరెవరో కలుస్తున్నారు, వాళ్ళందరూ మాకు చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఇటువంటి విషయాలు ఎవరైనా ప్రోత్సహిస్తారమ్మా? దానివల్ల మీ జీవితాలు నాశనం అవుతున్నాయి కదా, అది ఇంకా ఆలోచించట్లే మీరు. ఫస్ట్ ఏం చేస్తున్నారంటే సార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, దీంట్లో నుంచి ఏదో అనుకుంటున్నారు, అది కాదు, అది కరెక్ట్ కాదు. అది దాని గురించి బయటికి రండి ఫస్ట్. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగానే మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు సార్ కూడా వస్తున్నారు, మా సార్ వాళ్ళు కూడా మీకు చెప్తారు. మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక్కొక్కసారి మీరు చెప్పారనుకోండి, దానికి తగ్గట్టుగానే రెక్టిఫై చేసుకోవడానికి మీకు అవకాశం ఉన్న ఏమున్నాయో మొన్న చెప్పాను. మీరు చెప్పినట్టుగానే ఏదన్నా మీ తరఫున ఎవరైనా ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం కావాలనుకుంటే కొన్ని మేము ఆ మెజానిక్ కంపెనీలో కావచ్చు, ఇంకో 2-3 కంపెనీలు నేను మాట్లాడాను ఆల్రెడీ. సార్ వాళ్ళు వస్తే వాళ్ళు జాయిన్ చేయించుకుందామని కూడా చెప్పారు. మీకు కూడా చెప్పామైనా మీరు ముందుకు రావట్లేదు, మేము రావట్లేదు, చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదు. కనీసం ఎవరెవరు ఏం చేస్తున్నారు చెప్పమన్నా కూడా చెప్పట్లేదు. మనం ఇక్కడ నుంచి పిఎస్కి తీసుకెళ్ళి తర్వాత మనకున్న టెక్నికల్ టూల్స్తోని సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని వాళ్ళు అదర్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం వల్ల వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేయడం జరిగింది సార్. అదేవిధంగా మనకి ఈ కాలనీ వాసులో కూడా వాళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో అట్లాంటి వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేసి ఒక 7 మెంబర్స్ని మనము ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరిగింది సార్. సో దాంట్లో భాగంగా సార్ ఆ రోజు మనం చెప్పినట్టు ఫస్ట్ ముందుగా మనకి ఏదైతే సార్ వాళ్ళు చెప్పారో మనకి సీసీ కెమెరాస్ పెట్టిస్తామని చెప్పేసి కూడా చెప్పారు. సో దాంట్లో భాగంగా ఇమీడియట్గా విత్-ఇన్ 1 వీక్లో మనకి 10 సీసీ కెమెరాస్, అట్ ది సేమ్ టైం మనం చెప్పిన తర్వాత వీళ్ళు కూడా మనకి ఒక 2 సోలార్ కెమెరాస్ పెట్టడం జరిగింది సార్. అదేవిధంగా మన ఈ సరోజిని నగర్ కాలనీ అనేది జగదీశ్వరనగర్ గ్రామ పరిధికి వస్తుంది. సో దానికి సంబంధించి ఈ లైటింగ్ కోసం కూడా మన జగదీశ్వరనగర్ గ్రామ సర్పంచ్ గారి సహకారంతో కూడా మనం ఒక 4 స్ట్రీట్ లైట్స్ పెట్టించడం జరిగింది సార్. సో అదేవిధంగా మనం ఆ రోజు వీళ్ళకి చెప్పినట్టు సార్, యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే లాస్ట్ టైం ఎప్పుడైతే ప్రోగ్రామ్ మన రైడ్ కండక్ట్ చేసినారో సో అప్పుడు వీళ్ళకి సోర్స్ చూపించినారు, ఎంప్లాయ్మెంట్ సోర్స్. కాకపోతే వీళ్ళు సమాజంలో అంటే ఎక్కడైతే వీళ్ళు వర్క్ స్పేస్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఎదుర్కొన్న వాటి వల్ల అంటే వాళ్ళ మేబీ వాళ్ళ కులం అది దాన్ని బేస్ చేసుకున్న ఏదో వాళ్ళు కొన్ని వివక్షలు ఎదుర్కొన్నారు సార్ యాక్చువల్గా. అందుకే వాళ్ళు ఇదంతా మాతో కాదు అని చెప్పేసి మళ్ళీ యాస్టీస్ ఇదే ప్రొఫెషన్లోకి రావడం జరిగింది సార్. సో ఇదే ప్రొఫెషన్లోకి వచ్చినా కూడా ఈ ప్రొఫెషన్ అనేది మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండదు సొసైటీలో. ఎట్ ది సేమ్ టైం మీరు ఎట్లాంటి ఇప్పుడు వివక్షలు అయితే ఎదుర్కొంటున్నారో ఇన్ ఫ్యూచర్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ పిల్లలు కూడా ఎదుర్కొనే అవకాశం కాదు, ఖచ్చితంగా ఉంటుంది. సో అది మానుకోవాలని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది సార్. వీళ్ళకి వివిధ డిపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చినట్టు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, రెవెన్యూ వాళ్ళు, ఆర్డీఓ సార్ కూడా వస్తున్నారు, అట్ ది సేమ్ టైం వెల్ఫేర్ ఆఫీసర్ కూడా మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మేడం కూడా వస్తున్నారు. సో మీకేమన్నా మీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నా అట్ ది సేమ్ టైం మీకున్న క్వాలిఫికేషన్ సార్ దీంట్లో ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలామంది ఉన్నారు, అట్ ది సేమ్ టైం ఒక స్పోర్ట్స్ పర్సన్, నేషనల్ హాకీ స్పోర్ట్స్ పర్సన్ కూడా ఉన్నారు సార్. అంటే వీళ్ళ దగ్గర ఉన్నాయి సార్ అట్లాంటి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇంకా మాతో ఇదే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఇదే దాంట్లో కొనసాగుతున్నారు సార్. సో దీనికి సంబంధించి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ మన రమాయంపేట్ సిఐసార్ గారిని కోరుకుంటున్నాం. మీకు తెలుసు ఇంతకుముందు కూడా ఇక్కడ 2 రాబరీలు అయినాయి. ఎవరో అన్నోన్ పర్సన్స్ వచ్చి మన దగ్గర న్యూసెన్స్ చేస్తూ ఉంటే మనం ఏం చేయలేకపోతాం ఆ సిచ్యువేషన్లో. మీరు ఒక్కరు ఉంటారు, అందరూ ఆ టైంలో నైట్ అవర్స్లో ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇబ్బంది పడేది మీరే. ఇప్పటికైనా మీరు ఆలోచించి మీ దగ్గర మీకు ఉండొచ్చు లోపల మేము ఈ పని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో అట్లాంటి ఏమున్నా కూడా మీరు ఎట్లాంటి భయం లేకుండా కూడా మన సేవలకు చెప్తే దాని ప్రకారం వాళ్ళు మనతో అయినంత వరకు చేస్తారు, అది గుర్తుపెట్టుకొని. అండ్ నెక్స్ట్ మన